ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 5ను పరిశీలిద్దాం. గత శ్లోకంలో సర్వ ప్రాణులు తనయందే ఉన్నాయని చెప్పిన శ్రీకృష్ణుడు ఇప్పుడు ఒక అద్భుతమైన గూఢమైన సత్యాన్ని వివరిస్తున్నాడు. ఇది ఆయన దివ్య శక్తిని, ఐశ్వర్యాన్ని తెలియచేస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నచ మత్స్థానీ భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్నచ భూతస్థో మమాత్మా భూతభావనః. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక లోతైన విషయాన్ని చెబుతున్నాడు. నిజానికి ఈ ప్రాణులన్నీ నాలో లేవు. ఇది నా దివ్య యోగమాయ శక్తి యొక్క అద్భుతం. నేను అన్ని జీవులను సృష్టించి పోషిస్తున్నా, కాని నేను వాటిలో ఉండను, వాటికి అంటను. నేను వాటికి అతీతుడను. నా ఆత్మ ఈ సృష్టికి కారణమైనప్పటికీ నేను ఈ సృష్టిలో బంధించబడను. ఆకాశంలో గాలి ఉన్నట్లు సృష్టి ఎంతా భగవంతునిలోనే ఉన్నా ఆయన దానికి అంటకుండా అతీతంగా ఉంటాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే భగవంతుడి శక్తి ఎంత అద్భుతమైనదో, మన ఊహకు అందనిదో ఇది తెలియచేస్తుంది. ఆయన ఈ ప్రపంచంలో ప్రతి అణువుకు ఆధారం, కాని దేనికి అంటుకోడు. ఆయన అద్భుతమైన నిర్లిప్తతను, స్వాతంత్ర్యాన్ని ఇది ప్రకటిస్తుంది. ప్రేమతో అన్నింటినీ పోషిస్తాడు, కాని దేనికి బానిసకాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మన బాధ్యతలను ప్రేమతో, శ్రద్ధతో నిర్వర్తించాలి. కాని ఆ పాత్రలలో, ఆ పనుల ఫలితాలలో పూర్తిగా మునిగిపోయి మన నిజ స్వరూపాన్ని మర్చిపోకూడదు. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ పాత్రను కాదు, నేను ఆత్మను అనే ఎరుకతో ఉండాలి. మన కర్తవ్యాన్ని చేస్తూనే మానసికంగా నిర్లిప్తంగా ఉండటం నేర్చుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.